అంటే హెల్త్కి చాలా మంచిది. ఎందుకంటే దానివల్ల ఏంటంటే మనకి చెడు బ్యాక్టీరియా అండ్ కొలెస్ట్రాల్ అనేది తగ్గి గుడ్ బ్యాక్టీరియా గుడ్ కొలెస్ట్రాల్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. దాంట్లో ఏముంటాయంటే బాదంలో మెగ్నీషియం, బ్లడ్ ప్రెషర్, హార్ట్ రిథమ్ చాలా బాగుంటుంది. దీనివల్ల ఏంటంటే వెయిట్ మేనేజ్మెంట్ కూడా చేసుకోవచ్చు. అంటే ఆల్మండ్స్ వల్ల ఏంటంటే ఫైబర్ ఎక్కువ ఉంటుంది. దానివల్ల ఏంటంటే మనకి హెల్దీ ఫ్యాట్ అనేది ఉంటుంది. అంటే ఎక్కువ ఫ్యాట్ కాకుండా ఇటు సన్నగా ఉండకుండా క్లియర్గా ఉంటాం. మనకి చాలా సపోర్ట్ చేస్తుంది. మెటబాలిజం ఏంటంటే మన ఎనర్జీ లెవెల్స్ పెంచుతుంది. బోన్ హెల్త్ బాగుంటుంది. ఎందుకంటే చెప్పాను కదా మీకు, మెగ్నీషియం ఉంటుంది. దాంతోపాటు కాల్షియం, ఫాస్ఫరస్ ఇవేం చేస్తాయంటే మన బాడీని స్ట్రాంగ్గా చేసి హెల్తీ బోన్స్గా తయారు చేస్తాయి మన బోన్స్ని. స్కిన్ పరంగా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. స్కిన్ పరంగా అయితే ఆల్మండ్స్లో రిచ్ విటమిన్స్ ఉంటాయి. విటమిన్ ఈ అదైతే బాడీలో యాంటీ ఆక్సిడెంట్స్ ఇంప్రూవ్ చేస్తుంది. స్కిన్ సెల్స్ని ప్రొటెక్ట్ చేస్తుంది డ్యామేజ్ అవ్వకుండా. రేడికల్స్ స్కిన్ పరంగా మన స్కిన్ అయితే కొంచెం ఎలాస్టికల్ మాయిశ్చరైజ్గా మెయింటైన్ చేస్తుంది ఈ బాదం తినడం వల్ల. ఆల్మండ్లో ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. దానివల్ల మన డైజెస్టివ్ సిస్టమ్ చాలా బాగా వర్క్ చేస్తుంది. అప్పుడు బ్రెయిన్ హెల్త్ అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే దీంట్లో న్యూట్రిషన్స్ ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. దాంతోపాటు మన బ్రెయిన్కి స్ట్రెస్ అయితే చాలా కంట్రోల్ అవుతుంది, ప్రెషర్స్ అవేమన్నా. ఆల్మండ్స్ వల్ల అదర్ బెనిఫిట్స్ ఏంటంటే షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. దాంతోపాటు మనకి బాడీలో సెల్స్ డ్యామేజ్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. ఇమ్యూన్ ఫంక్షన్ బాగుంటుంది. తర్వాత మనం డేట్స్ గురించి మాట్లాడుకుందాం. డేట్స్లో అయితే విటమిన్స్, మినరల్స్, పొటాషియం, మెగ్నీషియం, కాపర్, విటమిన్ B6 అండ్ ఐరన్ దీంట్లో ఫుల్గా ఉంటాయి. ఫైబర్ కంటెంట్ అయితే చాలా ఉంటుంది. దీనివల్ల డేట్స్ వల్ల యూజెస్ ఏంటంటే మనం న్యాచురల్ ఎనర్జీ బూస్టర్స్ అవి. అంటే న్యాచురల్ షుగర్ లైక్ గ్లూకోజ్, ఇంకా మనకి ఇన్స్టెంట్ ఎనర్జీ టైప్లో కూడా యూస్ అవుతుంది. బూస్ట్ చేస్తుంది. ఇంకేంటంటే